హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్లో అయితే రాయండి, ఇంట్రెస్టెడ్ ఉంది అని చెప్పేసి. సో మనకి గవర్నమెంట్ స్కూల్స్లో సహాయక ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. జస్ట్ మీరు 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు, 10th క్లాస్ ఫెయిల్ అయినా అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 45,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికీ అవకాశం ఉంది. అండ్ అప్లికేషన్ చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. మీరు జస్ట్ ఈమెయిల్ ద్వారా వీళ్ళకి అప్లికేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది. చాలా తక్కువ టైం అయితే ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కోర్టు జాబ్స్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కేలాజిక్స్ యాప్లో ఈరోజు ఒక్కరోజు మాత్రమే 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. దీంతోపాటు ఇంకా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇలా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. కాస్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు ఓన్లీ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి 10th క్లాస్ అర్హతతో లేదంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ ఏవైతేనో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ విధంగా అప్లికేషన్ పంపించాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. జస్ట్ మీరు అప్లికేషన్ చేయాలి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా. సో ఎవరైతే ఈమెయిల్ చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో వాళ్ళే మిమ్మల్ని షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాట్సాప్ త్రూగా మీకు మెసేజ్ చేస్తారు, లేదంటే టెలిఫోన్ కాల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తారనమాట. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. సో కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ప్రభుత్వ స్కూల్స్లో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదనమాట. టోటల్గా మనకి 5 pages అయితే ఉంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఈ ఫామ్ ఉంది కదా, ఈ 5 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్. సో ఈ 5 pagesకి సంబంధించి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్ అనేది స్కాన్ చేసేసి దాంతోపాటు రెజ్యూమే అటాచ్ చేసేసి మిగతావన్నీ కూడా వాటిని పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి మనము మెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి పోస్ట్ ద్వారా పంపాల్సినటువంటి పని లేదు. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు రీసెంట్గా దిగిన ఫోటోగ్రాఫ్ అలాగే మీరు డీటెయిల్స్ ఇక్కడ రెగ్యులర్ జాబ్ కాబట్టి రెగ్యులర్ అని చెప్పి స్టిక్ చేయాలి. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో ఏమైతే డీటెయిల్స్ అడిగారో అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా రాసేసిన తర్వాత వాటిని మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి వాటిని మీరు ఈమెయిల్ చేయాలి. అది కూడా చెప్తాను ఎలా చేయాలనేది ఇదే వీడియోలో. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, దానికి సంబంధించి ఎంత సాలరీస్ ఉంటాయని చెప్పి చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి టోటల్గా మనకి 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి హెల్పర్ పోస్టులకి సంబంధించి, హెల్పర్ అంటే సహాయక వేకెన్సీస్ అనమాట. సహాయక ఉద్యోగాలకి సంబంధించి మనకి బేసిక్ పేనే 22,000 ఉంది. సో దీంతో పాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా ఇతర అలవెన్సెస్ ఉంటాయి. అన్ని కలుపుకుంటే మీకు దాదాపుగా 45,000 వరకు సాలరీ వస్తుంది హెల్పర్కి అయితే. అండ్ వాచ్మెన్కి సంబంధించి కూడా సేమ్ సాలరీ ఉంటుంది. ల్యాబ్ అటెండర్కి అయితే ఎక్కువగానే వస్తుంది, 45,000 ప్లస్. అండ్ జూనియర్ లైబ్రరీయన్, సో లైబ్రరీయన్ ఉద్యోగాలకైతే దాదాపు 45 నుంచి 50,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఇంకా ఎన్టీటీ అని చెప్పేసి పిఆర్టీ, పీజీటీ, ఇలా టీజీటీకి సంబంధించి వేరియస్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. హెల్పర్కి సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే రెగ్యులర్ ప్రాతిపదికన 3 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో
హెల్పర్కి సంబంధించి మీరు డ్యూటీస్ చేయగలిగితే సరిపోతుందన్నమాట. మీకు ఒక చిన్న టెస్ట్ పెడతారు ప్రాక్టికల్గా, ఎగ్జామినేషన్ ఏమి ఉండదు కాబట్టి మీకు ఒక చిన్న ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ పెడతారు. అది క్వాలిఫై అయితే సరిపోతుంది, మీకు జాబ్ అనేది ఇస్తారు. ఎటువంటి ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2026 కల్లా 21 నుంచి 40 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. వాచ్మెన్ ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్చువల్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. హెల్పర్ ఏమో పర్మనెంట్ జాబ్స్ అనమాట, రెగ్యులర్ అని చెప్పేసి ఇచ్చారు, గమనించండి. వాచ్మెన్ ఉద్యోగాలకు వచ్చేసి కూడా ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. వాచ్మెన్కి సంబంధించి ఉండాల్సినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అండ్ ఇంకా మనకి ల్యాబ్ అటెండర్, సో ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకు వచ్చేసి ఏంటంటే ఇంటర్లో ఎంపీఎస్సీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలా రిలేటెడ్గా స్కిల్స్ ఉంటే సరిపోతుంది. 21 నుంచి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి బయాలజీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు, ఒక వేకెన్సీ ఉంది. సైన్స్ విభాగంలో అంటే ఎంపీఎస్సీ లేదా బైపీఎస్సీ ఇంటర్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి పోస్ట్ ఇది. 21 నుంచి 50 ఇయర్స్ వరకే ఛాన్స్ కల్పిస్తున్నారు అప్లై చేసుకోవడానికి. సో డెఫినెట్గా ఈ పోస్ట్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మనకి టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో టీచింగ్ పోస్టులు కూడా ఒకసారి మీకు కావాలంటే నోటిఫికేషన్లు ఒకసారి చెక్ చేసుకోండి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోండి. నేను ఓన్లీ 10th క్లాస్ అర్హతతో దానికంటే తక్కువగా ఉన్నటువంటి హెల్పర్ అండ్ వాచ్మెన్, లైబ్రరీ, మనకి ఇక్కడ ఏదైతే ల్యాబ్ అటెండర్ ఆ వేకెన్సీస్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎయిర్ ఫోర్స్ స్కూల్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఎయిర్ ఫోర్స్ స్కూల్స్లో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసి ఇందాన్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ప్రభుత్వ స్కూల్స్లో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. కాబట్టి ఏ విధంగా అప్లై చేయాలి అంటే, సో మీరు నేను చెప్పినటువంటి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని స్కాన్ చేసిన తర్వాత, సో దాంతోపాటుగా రెజ్యూమే అన్నీ కూడా అటాచ్ చేసేసి వాటిని వాళ్ళు ఇచ్చినటువంటి స్కూల్కి సంబంధించి మెయిల్ ఐడి ఉంది కదా, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు చూడండి. సో మెయిల్ ఐడి వచ్చేసి afshindan@principal@yahoo.com. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు ఆ యొక్క రెజ్యూమేని అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ ఇంకా మనకి 2 days మాత్రమే టైం ఉంది, రేపు అండ్ ఎల్లుండి, అంటే 24th జనవరి వరకు మాత్రమే టైం ఉంది. కాబట్టి సో లేట్ చేయకుండా అప్లై చేయండి. మనకి మెయిల్ చేయడమే కాబట్టి మనకి తొందరగా అయితే రీచ్ అవుతుంది, వితిన్ 1-2 minutesలోనే రీచ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మనకి రెగ్యులర్ ప్రాతిపదికన ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు, హెల్పర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇంకా టీచింగ్ పోస్ట్ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. పీజీటీ అండ్ అలాగే టీజీటీ ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అండ్ హెల్పర్ పోస్ట్ కూడా పర్మనెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు వాట్సాప్ అండ్ కాల్ కానీ ఈమెయిల్ కానీ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే ట్రై చేయండి. అండ్ డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి జాబ్స్ గురించి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియో మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.